తెలంగాణ ఉద్యమ నేతగానే కాదు, మంత్రిగాను తనదైన ముద్ర వేసుకున్నారు కేటీఆర్. కేసీఆర్ కేబినెట్లో అతిరథ మహారథుల మధ్య యువకుడైన కేటీఆర్ ఎలా పనిచేస్తాడని ప్రశ్నించిన వారి నోళ్లు మూతపడేలా ఆయన తన పనితీరుతో సమాధానం చెప్పారు. మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ రూపురేఖలను మార్చేసే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అనుభవం ఉన్న అధికారుల సహకారంతో గ్రేటర్ హైదరాబాద్లో మౌలిక సదుపాయాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరి మన్ననలు పొందేలా చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కూడా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పనితీరుపై అప్పట్లో ప్రశంసలు గుప్పించిన సందర్భాలు కోకొల్లలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే నెంబర్ 1కు చేరింది. తెలంగాణ వస్తే ఆంధ్రప్రదేశ్, రాయలసీమ వారికి ఇబ్బందులు వస్తాయనే భయాందోళనలను పటాపంచలు చేశారు కేటీఆర్. అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్లో వ్యాపారం చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించిన మినిస్టర్గా నిలిచారు కేటీఆర్. మున్సిపల్ మంత్రిగానే కాకుండా ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగాను కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్లో టీ హబ్ ఏర్పాటులో విదేశాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడి పెట్టడంలోనూ, పెద్ద పెద్ద కంపెనీలు తమ శాఖలను తెలంగాణలో విస్తరించడంలో తారక రామారావు పాత్ర స్ఫూర్తిదాయకం. ఐటీ మంత్రిగా కేటీఆర్ సక్సెస్ అయ్యారనడానికి పెద్ద ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కేటీఆర్ నేతృత్వంలో జరిగిన ఐటీ సదస్సుకు హాజరవటంతో హైదరాబాద్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆయన అడ్మినిస్ట్రేటరే కాదు, సమయస్ఫూర్తి ఉన్న నేత అనే విషయాన్ని నిరూపించుకునే విధంగా ఇవాంకా ట్రంప్ పేరులోని మొదటి 2 అక్షరాలను చేరిస్తే ఐటీ ఉందని, తాను ఐటీ మినిస్టర్గా ఉండటంతో ఆమెకు హైదరాబాద్లో ఆహ్వానం పలుకుతున్నానని చెప్పడంతో అగ్రరాజ్యాధినేత కుమార్తె ఫిదా అయ్యారు. వాక్చాతుర్యంతో తెలంగాణ జనాన్నే కాకుండా అమెరికా అధ్యక్షుడి వారసుల అభిమానాన్ని చూరగొనే స్థాయికి ఎదిగారు. I'm the Minister for IT, Government of Telangana. IT normally stands for Information Technology. But for the last 1 month and more so in the last 1 week, IT also in Hyderabad means Ivanka Trump. The lady herself is here, arguably the most powerful woman. రాజకీయ వ్యాపారవేత్తలే కాదు, సినీ సెలబ్రిటీలకు కేటీఆర్ రోల్ మోడల్. కల్వకుంట్ల తారక రామారావును ఉద్దేశించి టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ప్రశంసను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. భరత్ అనే నేను చిత్రంలో తాను పోషించిన సీఎం క్యారెక్టర్కు ఇన్స్పిరేషన్ కేటీఆరే అని మహేష్ బాబు చెప్పడం ద్వారా గులాబీ నేత రేంజ్ ఏ స్థాయికి చేరిందో ఊహించుకోవచ్చు. పాలిటిక్స్ అంటే నాకు ఎక్కువ తెలియదు, క్యారెక్టరైజేషన్ ఎలా చేద్దాం ఏంటంటే, కాదండి మీరు కేటీఆర్ గారు బయట ఎలా ఉంటారో చూడండి, అలానే టీషర్ట్ వేసుకొని తిరుగుతారు అప్పుడప్పుడు, ద వే యూ బిహేవ్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ టుక్ టు ప్లే దిస్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ బికాస్ హీస్ యూ, ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఫిల్మ్ and I'm very, very proud to be a part of this film. And thank you so much, sir, for being here. Thank you so much. కేసీఆర్ వారసుడిగానే కాకుండా తెలంగాణలో ప్రజానాయకుడిగా ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్. అందుకే ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలను అధినేత కేసీఆర్ అప్పగించారు. కేటీఆర్ సృష్టించిన బ్రాండ్ ఇమేజ్ వల్లే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటీ సీట్లను గులాబీ పార్టీ గెలిచిందన్నది నగ్న సత్యం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ను ఐటీ మినిస్టర్గా చూశాక ఇప్పటికీ మరెవ్వరినీ ఊహించలేకపోతున్నామని నెటిజన్లు, ఐటీ ఉద్యోగులు చెబుతున్నారంటే ఆయన ఎంత ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో ఉన్నత పదవులను సమర్థంగా నిర్వహించిన కేటీఆర్ గత 1.5 ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాని లోటు తెలియకుండా గులాబీ గళాన్ని వినిపిస్తున్నారు. అసెంబ్లీలో తాను లేస్తే చాలు వార్ 1 సైడే అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం మాట్లాడుకునే విధంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ప్రశ్నలతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించాలనుకున్న రేవంత్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎవ్వరి అంచనాలకు అందకుండా కేటీఆర్ ఆడుకుంటున్నారు. ప్రజా సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తూ రేవంత్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రామన్న డీల్ చేస్తే ప్రభుత్వం ఎంత ఇరకాటంలో పడుతుందనడానికి లగచర్ల వ్యవహారం ఒక ఎగ్జాంపుల్. ముఖ్యమంత్రి ఇలాకాలోనే అగ్గి బరాటా రగిలించారు. రైతన్నల రణభేరితో ప్రాజెక్టుపై ఇచ్చిన జీవోను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందంటే అందుకు కారణం కేటీఆరే. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ లో కల్వకుంట్ల తారక రామారావు పాత్ర కీలకం. తెలంగాణలోని నలుమూలల నుంచి గులాబీ దండును ఎల్కతుర్తికి చేర్చారు. ఎప్పటికప్పుడు సమన్వయం చేసిన తీరును బీఆర్ఎస్ నేతలంతా అభినందిస్తున్నారు. గతంలో ఎన్ని సభలు నిర్వహించినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రం అందరికీ గుర్తుండిపోతుందని
ఎందుకంటే ఈ సభ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే సభగా మారిందని గులాబీ శ్రేణులంటున్నాయి. గులాబీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికి కేటీఆర్ తీసుకున్న చొరవను రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఎల్కతుర్తి సభను సక్సెస్ చేయడం ద్వారా కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు 100కి 100 మార్కులు పడ్డాయి. కేటీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు కేసీఆర్ ఆలోచన ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం కొడుకును జనం పొగుడుతుంటే ఆయన కళ్లల్లో ఆనందానికి అవధులేవు. ఇకపై ప్రతి రాజకీయ నాయకుడు కేటీఆర్ లాంటి తనయుడు ఉండాలని కోరుకుంటారేమో.